కృష్ణా జలాల పంపిణీ వాటాలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరవ్వలేదు. ఇక తెలంగాణ నుంచి మాత్రమే అధికారులు హాజరయ్యారు. సాగర్ నుంచి త్రాగునీటి కోసం 2 రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉండగా తెలంగాణ ఇప్పటికీ తక్కువ వాటా పొందిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర నీటి అవసరాలను త్రిసభ్య కమిటీకి వివరించారు. అయితే పోలవరం పర్యటనకు నిపుణులు వస్తున్న నేపథ్యంలో సమావేశానికి హాజరవ్వని ఏపీ అధికారులు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఈ నెల 10వ తర్వాత త్రిసభ్య కమిటీ భేటీ నిర్వహించాలన్నారు. ఇకపై సమావేశాలు విజయవాడలో నిర్వహించాలని కేఆర్ఎంబీని కోరారు ఏపీఎన్సీ. రైట్గా కృష్ణా జలాల పంపిణీ వాటాలకు సంబంధించి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినటువంటి కేఆర్ఎంబీ సమావేశం అయితే ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి అశోక్ మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే నాగార్జున సాగర్ నుంచి ఇరు రాష్ట్రాలు కూడా త్రాగునీటి కోసం కేటాయింపు చేయాలని చెప్పేసి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది, ఇవాళ కీలకమైనటువంటి సమావేశం నిర్వహించి తలపెట్టింది. అయితే ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు హాజరయ్యారు, కానీ ఏపీ నుంచి మాత్రం హాజరు కాలేదు. దీనికి సంబంధించి ఏపీ నుంచి ఇరిగేషన్ శాఖ నుంచి ఒక లేఖ కేఆర్ఎంబీకి అందింది. ఏదైతే తాము పోలవరం పర్యటనకు సంబంధించి వెళ్తున్నాము, ఇవాళ హాజరు కాలేమని చెప్పేసి లేఖను స్పష్టం చేస్తారు. మరోవైపు వచ్చేటువంటి సమావేశానికి సంబంధించి విజయవాడలో నిర్వహించాలని చెప్పేసి ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు కేఆర్ఎంబీకి లేఖ రాసినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సినటువంటి సమావేశం వాయిదా పడింది. ఈ నెల 10న మరొకసారి సమావేశం కావాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే ఏపీ అధికారులు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో లేఖ రాసిన నేపథ్యంలో దీనిపై కేఆర్ఎంబీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాలి. మనం చూస్తున్నాం కృష్ణా పరివాహక ప్రాంతంలో శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లో సాగునీటి అవసరాల విషయంలో ఇప్పటికే తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ పలు ఫిర్యాదులు ఏర్పాటు చేసింది. ఏదైతే ప్రధానంగా కేఆర్ఎంబీ పరిధిలో ఉన్నటువంటి వాటర్ మీటర్లకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పేసి 36 ప్రాంతాల్లో నీటి వినియోగానికి సంబంధించి మీటర్లు ఏర్పాటు చేయాలి. కేఆర్ఎంబీకి సంబంధించి సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలి. అలాగే నాగార్జున సాగర్ జలాశయం పైన కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పోలీసులకు పర్యవేక్షణ బాధ్యత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అగ్ని సంబంధించిన నేపథ్యంలో త్రాగునీటి అవసరాల కోసం ప్రధానంగా ఇవాళ జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సో ఈ 10న జరిగేటువంటి సమావేశంలో ఏపీ అధికారులు హాజరవుతారా లేదంటే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో కూడా వేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అశోక్, అయితే ఇప్పుడు ఏపీ అధికారులు ఏదైతే లేఖ రాశారో త్రిసభ్య కమిటీకి ఈ నెల 10 తర్వాత భేటీ అవ్వాలని, సో దానిపై త్రిసభ్య కమిటీ నుంచి స్పందన ఏ విధంగా ఉంది, వారు ఏం చెప్పారు? మనం చూస్తున్నాం ఈ అంశానికి సంబంధించి గత కొన్ని నెలలుగా ప్రధానంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కూడా పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఏకంగా జలశక్తి మంత్రి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్కి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ లో అంద్రేనివాకు సంబంధించిన ప్రాజెక్టు ఏదైతే ప్రధానంగా మనసులో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దీని విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన వ్యక్తం చేస్తుంది. అలాగే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి విషయంలో కేటాయింపులకు సంబంధించి లభించలేదు, ఏపీ ఎక్కువగా నీటిని వాడుతుందని చెప్పేసి ఫిర్యాదు చేస్తుంది. సో వీటన్నిటితో పాటు శ్రీశైలం నాగార్జున సాగర్ తో పాటు 36 ప్రాంతాల్లో ప్రధానంగా వాటర్ సంబంధించిన కేటాయింపుల విషయంలో ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి కావచ్చు ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంతో ప్రస్తుతం శ్రీశైలం నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ దాకా వాటర్ లెవెల్ వెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మే నెల కావచ్చు వచ్చే జూన్ వరకు కూడా త్రాగునీటి అవసరాల కోసం కూడా నీటి కటకట ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రభుత్వాలు కూడా లేఖలు రాసే ఫిర్యాదు కూడా చేస్తే త్రాగునీటి కోసం నీటి కేటాయింపు చేయాలి. సో ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకోబోతున్న సమాచారం ఉంది. కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు వస్తే ఆ నిర్ణయం తీసుకునేది, కానీ ఏపీకి సంబంధించిన అధికారులు రాలేదు. తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన అధికారులు వచ్చిన నేపథ్యంలో ఈ నెల 10న ఖచ్చితంగా సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.